నర్స్ అందించిన వర్తమానం అందుకుని శ్రీరామ్ని చూసేందుకొచ్చారు శంకారావం ఎడిటర్ గారు. ఆయన హాస్పిటల్ చీఫ్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుని శ్రీరామ్ దగ్గరకు వచ్చాడు. ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తూ, ఆరాధన గారికి ఈ విషయం నేరుగా నేను చెప్పే కన్నా మీరు తెలియజేస్తే బాగుంటుందనిపించింది నాకు. అందుకే మీకు కబురు చేశాను అని చెప్పాడు. విషయం అర్థం చేసుకుని అతడి భుజం తడుతూ, వెల్డన్ మై బాయ్, కరెక్ట్గా ఊహించావు. నువ్వు ఆరాధన కోసం కబురంపితే అసలు దుర్మార్గులకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంచి పని చేసావు. చెప్పు. హూ ఈజ్ దట్ బాస్టర్డ్? కోపంగా అడిగాడాయన. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ దుర్మార్గుడు మాత్రం తప్పించుకోకూడదు. అతడు ఆవేశంతో వణికిపోయాడు. అలా ఆవేశపడకూడదు నువ్వు, మందలించాడాయన. అప్పుడు చెప్పాడతడు. ఆయన ఆ పేరు విని ఏమీ ఉలిక్కి పడలేదు. ఉలికిపాటుని అణుచుకున్నాడు. ఆరాధన చెబుతూనే ఉంది శత్రువులు ఇంట్లోనే ఉన్నారని. ఆరాధనని జాగ్రత్త పడమని చెప్పాలి, చాలా జాగ్రత్త. శ్రీరామ్ చెప్పిన ఇంకా కొన్ని విషయాలు విని ఆయన లేచారు. శ్రీరామ్ తల మీద చేయుంచి, మే గాడ్ బ్లెస్ యూ మై బాయ్ అంటూ ఆప్యాయంగా, నీకేమీ ప్రమాదం ఉండదులేక, పోలీసులున్నారుగా, అతడికి ధైర్యం చెప్పడం కోసం అన్నాడాయన. అది విని శ్రీరామ్ అదోలా నవ్వాడు. నాకేమైనా పర్వాలేదు అన్నాడతను మొండి ధైర్యంతో. అర్థమైందా ఆరాధన? అయింది తాతగారు. ప్రీతంకి చెప్పి నమ్మించగలమా? నమ్మించలేం. ఎలా? అంతకుముందే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అది చాలా ప్రమాదమేమో. అంతకుముందు అసలు ఎలా ఈ పని జరుగుతుందో గమనించాలి. ఎప్పుడు? ఈ రాత్రికే. రాత్రి ఎడిటర్ గారింటికి వెళ్ళావని నమ్మించి లాభం లేకపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళావని చెప్పను? అందరూ ఇంట్లో ఉండగా కళ్ళు కప్పడమేలా? మొదటిదానికి ఉపాయం చెప్పనా? హాస్పిటల్ నుండి అర్జెంటు ఫోన్ కాల్ తెప్పించుకోనా? సిజేరియన్ చేయడానికి ఇమ్మీడియట్గా బయలుదేరాల్సి ఉందని. సరే, బయటికి వెళ్లకుండా అందర్నీ నమ్మించడం ఎలా? వెళ్ళినట్టు. దానికి ఇంకో ఐడియా ఉంది, చెప్పింది ఆరాధన చాలా మెల్లగా. తాతగారికి నిరోబియాన్ ఇంజెక్షన్ ఇచ్చే నెపంతో వచ్చిన ఆరాధన, ఆయన మెల్లగా, చాలా మెల్లగా మాట్లాడుకుంటున్నారు ఈ మాటల్ని. ఎంతలో అక్కడికి శాంతి వచ్చింది. శాంతిని చూసి వెంటనే మాట మార్చేస్తూ అంత క్రితం దాకా మాట్లాడుకున్న విషయంలా మాట్లాడడం ప్రారంభించింది ఆరాధన. నిజం తాతగారు, మొదట శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగాన్ని జంతువుల మీద చేసి చూశారు. జంతువుల జీవన క్రియను ఆపేసి మళ్ళీ జీవింపజేయగలిగారు అంది. ఏంటొదినా, ఎప్పుడూ సైన్సేనా అంటూ వచ్చి కూర్చుంది శాంతి. ఆరాధన మనసులోనే నవ్వుకుంది. ఇంతలో హరిశ్చంద్రరావు కూడా వచ్చాడక్కడికి. కూర్చోండి అంకుల్, అతడితో అని మళ్ళీ చెప్పసాగింది ఆరాధన. శాంతి అసహనంగా కదిలింది. వీళ్ళకి బుద్ధుందా అసలు? శారదమ్మ గారికి అంతకుముందు అందరూ కలిసి ఆలోచించుకున్న విధంగా అర్జెంటుగా లలితమ్మ తమ్ముడు ఊరు నుండొచ్చి ఏదో అత్యవసరమైన పని మీద హాస్పిటల్ నుండి అటే తీసుకెళ్లాడని చెప్పారు. నమ్మింది ఆవిడ. ఎప్పుడు గలగలా మాట్లాడుతుండే లలితమ్మ కంఠం ఇక వినిపించదనుకుంటే కలుక్కుమంది తాతగారి హృదయం. పరిస్థితి ఏంటమ్మా? హరిశ్చంద్రరావు అడిగాడు ఆరాధనని. అగమ్య గోచరం అంకుల్. నిమిత్త మాత్రుల్లా జరిగేదాన్ని చూస్తుండిపోక తప్పదనిపిస్తోంది. ఎన్ని ప్రాణాలు బలైపోయినా. ఆయన భయంగా చూశాడు, చాలా దిగులుగా చూశాడు. పోనీ ప్రీతమిని తీసుకుని మా ఊరెళ్ళిపోతే? చప్పునంది శాంతి. అవును, ఆ పని చేస్తే బాగుంటుంది, ఆలోచించండి నిర్లిప్తంగా అంది ఆరాధన. తాతగారేం మాట్లాడలేదు. శారదం వచ్చిందక్కడికి. అన్నయ్య, ఊరు నుండి సుందర్రావు వచ్చాడు, ఏదో పని మీదట. నిన్ను చూద్దామని వచ్చాడట, బయట కూర్చున్నాడు చెప్పి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళాడు హరిశ్చంద్రరావు. అలా వాకింగ్కి వెళ్ళొస్తానంటూ తాతగారు బయటికి వెళ్ళిపోయారు. ఆయన తిరిగొచ్చేసరికి ఆరాధన కోసం హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. శారదమ్మే విషయం తెలుసుకుని ఆరాధనకి చెప్పింది. వెళతానంటీ హడావిడిగా తయారవసాగింది. ఆపరేషన్ అయిపోగానే వచ్చే తల్లి, నేరుగా ఇక్కడికే. ఇంటికి వెళతావేమో, పరిస్థితులు బొత్తిగా మన చేతులు దాటిపోతున్నాయి. స్వల్పంగా వణికింది ఆవిడ కంఠం. భయపడకండి ఆంటీ, ఇక్కడికే వచ్చేస్తాను. అంతగా పొద్దుపోతే ఎవరినో తోడుగా తెచ్చుకుంటాను కూడా, ధైర్యం చెప్పింది ఆరాధన. తాతగారు వచ్చారప్పుడే. శాంతి స్నానానికి వెళ్ళింది. వచ్చిన ఫ్రెండ్తో తన గదిలో మాట్లాడుతున్నాడు హరిశ్చంద్రరావు. శారదమ్మ ప్రీతంకి భోజనం తీసుకువెళుతోంది. సమయం బాగా కలిసొచ్చింది ఆరాధనకి. డైనింగ్ టేబుల్ దగ్గర ఆరాధన కనిపించకపోవడంతో అమ్మాయి ఏది? హరిశ్చంద్రరావు అడిగాడు. విషయం చెప్పారు. అయ్యో, భోజనం చేయకుండానే వెళ్ళిందా అన్నాడు. అయ్యో, నాకు ఆ విషయం గుర్తులేదు, మతిలేందాన్ని నొచ్చుకుంది శారదమ్మ. వస్తుందిగా తాతగారు అన్నాడు. శాంతి ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచనలో ఉంది.
హరిశ్చంద్రరావు ఫ్రెండు 2 రోజులు ఉంటానన్నాడు ఇక్కడే. ఇదేం కర్మ, ఇతడు ఇక్కడ కూర్చుంటే ప్రీతం విషయం బయటకొస్తే? తాతగారితో అన్నాడు హరిశ్చంద్రరావు. అతడిని బయటికి రానియద్దు, నువ్వు రావద్దు. అతన్ని రాత్రులు నీ గదిలో పడుకోబెట్టుకో అని సలహా ఇచ్చాడాయన. అది నచ్చింది హరిశ్చంద్రరావుకి. ప్రీతం వెళ్లే సమయంలో ఓ గదిలో నుండి తాతగారి గదిలోకి జారుకుంటున్న ఆరాధనని ఎవరూ గమనించలేదు. మరో గంట తర్వాత ఆరాధన మాట్లాడకుండా రాసిచ్చిన కాగితాల్ని అందుకొని నిశ్శబ్దంగా చదువుకోసాగాడు తాతగారు. ఆ గదిలో నుండి మీరు చూసిన మెట్ల గదిలోకే కాదు, ఆ పక్క గదిలోకి ఇంకో ద్వారం ఉంది. సరే, ఈ గదిలో నుండి మెట్ల గదిలో నుండి ప్రీతం గది పక్క గదిలోకి చేరుకోవచ్చు. అది 11 ప్రాంతంలో జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ప్రీతం గదిలోకి ఈ గదిలో నుండి ఇంకేదో రహస్య మార్గం ఉండాలి. బహుశా అది గోడలో ఉండొచ్చు. ఇది నా ఊహ మాత్రమే. ఇలా ఎందుకు ఊహిస్తున్నానంటే, అతడి గదిలోకి ఈ రహస్య మార్గం నుండి వెళ్లి తలుపుల్ని మూసేసి మినీ టేప్ రికార్డర్లు, ప్రీతంని పిలుస్తోన్న నిరోష పిలుపులున్న టేపులతో రూంలో స్పీకర్లు అమర్చి 7 గంటల ప్రాంతంలో ఆహారంలో ఇచ్చిన మత్తుతో, ఆల్కహాల్ మత్తుతో పడుకునున్న అతన్ని ఉత్తేజితుణ్ణి చేసి శ్మశానం దగ్గరికి పంపడం జరుగుతోంది. ప్రీతం గది సౌండ్ ప్రూఫ్ కావడాన ఈ గోల బయటికి వినిపించే అవకాశం లేదు. అతడు వెళ్లే సమయానికి అంతా హాల్లో చేరుతున్నారు కాబట్టి ప్రీతం గదిలోకి రహస్య ద్వారం ఉండాలని అనుమానిస్తున్నాను. ఈ విషయాన్ని పైకి చెబితే మిగిలిన వాళ్ళకి నమ్మకం కలగదు. రెడ్ హ్యాండెడ్గా చూపించాలి. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని నేను అనుసరిస్తూ పైకి వెళ్లలేదు. ఆ చేతుల్లో టేప్ రికార్డర్, స్పీకర్లు చూసి అంత అర్థమైంది నాకు. తాతగారు చదవడం ఆపి ఆవేశంగా చూశారు. ఆరాధన మౌనంగా తీవ్రంగా ఏదో ఆలోచిస్తోంది. కావాలనే మాట్లాడుకోవడం లేదు వాళ్ళు. మళ్ళీ చదవసాగాడాయన. నా ఉద్దేశం ప్రకారం మొదట్లో ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి మొత్తిచ్చేవాళ్ళు ఏ ఆహారంలోనో. తొలి రోజుల్లో అన్నమాట. ప్రీతంని శ్మశానానికి అలవాటు చేసినంత వరకు ఎవరూ అతడికి అడ్డు రాకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే మీరు నేను వచ్చాక మనం అనుమానించగలమనో లేక అవతలవాడు పడ్డాక ఎవరూ అతన్ని లేపలేరని ముందే ఊహించో మానేయడం జరిగింది. నా గురించి మీ గురించి ముందే అనుమానించి నా మీద ఢిల్లీలోనూ ఇక్కడ హత్యా ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని ఇక్కడికి చేరుకోకుండా నిరోధించే ప్రయత్నంలోనూ ఓటమి తప్పలేదు. మా నాన్నగారిని హత్య చేయించి నేను ప్రీతం విషయం మరిచిపోయేలా చేసే ప్రయత్నం కూడా జరిగింది. మన అదృష్టవశాత్తు ఈ ప్రయత్నాలన్నింటిలో ఓడిపోయారు. శ్రీశ ఎడిటర్ గారితో మాట్లాడిన రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. మొత్తానికి పొరపాటున తన కళ్ళబడిన శత్రువుని ఫోటో తీశాడు. శత్రువు అది గమనించేసరికి తప్పించుకుని పారిపోయాడు. అందుకే ఆ రాత్రి హత్య చేయబడ్డాడు. అయితే శ్రీశ ఆ రాత్రికి రాత్రే ఫిల్మ్ని డెవలప్ చేయించి ఫోటోలు తీసేశాడు. చాలా తెలివైనవాడు శ్రీకాంత్ శర్మ. ఆ ఫోటోల్ని తన రూంలో పెట్టుకోకుండా ఇంటి ఓనర్కిచ్చి దాచమన్నాడు. అతన్ని హత్య చేశాక ఇల్లంతా గాలించినా శత్రువుకి ఆ ఫోటోలు కనపడలేదు. కెమెరాని పగలగొట్టడాన్ని బట్టి ఫోటోలు తయారుగా ఉన్నాయని గ్రహించుండొచ్చు. శ్రీరామ్ శ్రీశ హత్య వెనక బలమైన కారణమేదో ఉంటుందని ఊహించి అతడి బెడ్రూమ్కు వెళ్లి రూముని గాలించి ఏమీ దొరకకపోయినా తెలివిగా ఆలోచించి ఇంటి ఓనర్ దగ్గర ఆ ఫోటోలున్న విషయం తెలుసుకోగలిగాడు. తనకి కొంత డబ్బిస్తే ఆ ఫోటోల్ని ఇస్తానని ఇతడి అవసరాన్ని, ఆతృతని కనిపెట్టి అతడన్నాడు. శ్రీరామ్ ఆ ఫోటోల్ని సంపాదించాడు అతడి నుండి. ఈ విషయాన్ని అతడి మీద హత్యా ప్రయత్నం జరిగాక మళ్ళీ రెండోసారి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను. శ్రీరామ్ చేసిన పొరపాటు వేకువజామున బయలుదేరి వెళ్లడం. శత్రువు అతన్ని అనుమానించడం అందుకే జరిగింది. అతడు ఆ ఫోటోల్ని సంపాదించాడని నమ్మకంగా తెలిసాక అతడు మనల్ని కలవకముందే అంత క్రితం ఎప్పుడో తను బొంబాయిలో బంధువులింట్లో ఉన్నప్పుడు తన శరీరతత్వానికి సరిపడని మైగ్రానిల్ టాబ్లెట్ తలనొప్పి కోసం వాడి తానెలా చావుబోయి బ్రతికింది శ్రీరామ్ మాటల ద్వారానే ఒక సందర్భంలో వినున్న శత్రువు ఎవరికి చివరికి శ్రీరాముకు కూడా అనుమానం రాని విధంగా లలితం ఇచ్చిన కాఫీలో మైగ్రానిల్ మాత్రల్ని కలిపేశాడు. శత్రువు ఊహించిన దానికంటే క్విక్గా అది శ్రీరామ్ మీద ప్రభావం చూపించింది. అయితే అదృష్టం రెండోసారి కూడా శ్రీరామ్ని మృత్యుముఖం నుండి తప్పించింది. అందుకే అతడి మీద మళ్లీ హత్యా ప్రయత్నం హాస్పిటల్లోనే జరిగింది. శత్రువు చేతి కింద మనుషులున్నారని తెలుస్తోంది దీన్ని బట్టి. శ్రీరామ్ మళ్లీ బయటపడ్డాడు కేవలం అదృష్టవశాత్తు. ఈ విషయం తెలిసాక నేనే సూపరింటెండెంట్ని కలిసి శత్రువులు ఈ ఇంట్లో వాళ్లలోనే ఉన్నారని అతన్ని ఎవరూ కలవడానికి వీల్లేకుండా చేయమని చెప్పాను. అందుకే మనల్ని శ్రీరామ్ దగ్గరికి పంపలేదు.
ఈ లోపల శ్రీరామ్ తెలివిగా శంకారం ఎడిటర్ అంకుల్నే పిలిపించి విషయం చెప్పాడు. అంత క్రితమే మీకు ప్రీతం గదిలో దొరికిన వెండి ఉంగరం ఎవరిదో మనకి తెలిసింది. లలితమ్మని హత్య చేసేంత బలమైన కారణమేంటో మనకి తెలీదు. శత్రువులకు కూడా శత్రువులున్నారా అన్నది ఇక్కడ ఆలోచించాలి. నా ఉద్దేశం ప్రకారం ఈ టేప్ రికార్డర్లు, స్పీకర్లు రోజంతా ఆ గదిలోనే ఉండుండాలి మనం వచ్చినంత వరకు. మనం దెయ్యాల్ని, భూతాల్ని విశ్వసించడం లేదని తెలిసాక, అనుమానిస్తున్నాం అని అర్థమయ్యాక వాటిని తీసేసి సమయానికి అమరుస్తున్నారు. తాతగారు చదవడం పూర్తి చేసి, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని రాశారు. తాతగారు ఆ పేపర్ చివరన. ఆరాధన సాలోచనగా ఆయన వైపు చూసి ఆ ప్రశ్న కింద మీరే ఆలోచించండి, అర్థమైపోతుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అని రాసింది. మరి తీతు రహస్యం తేలిపోయింది. అది మన కంటబడిన నాటి నుండే అరవడం మానేసింది. కానీ గొడ్లగొబ్బ మాత్రం క్రమం తప్పకుండా అర్ధరాత్రి వేకువజామున ఘోరంగా అరుస్తుందేమిటి? అది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందంతే. అది ఈ పరిస్థితులకి మరికాస్త అనుకూలిస్తోంది అంతే. ప్రీతంని నమ్మించడం ఎలా? మళ్ళీ రాశాడాయన. ముందొకసారి శ్మశానం దగ్గరికి చాలా రహస్యంగా వెళ్ళి ప్రీతం పరిస్థితిని గమనించి రావాలి. నిజంగా అతడు భ్రమంలో ఉన్నాడా లేక అతడికి నిరోష కనబడుతోందా అన్నది తేల్చుకోవాలి. ఆరాధన, వాట్ డు యు మీన్? అవును తాతగారు, ఇన్ని సాధ్యమైనప్పుడు అది మాత్రం ఎందుకు సాధ్యం కాదు? ఇది నా ఊహ మాత్రమే. చాలా రహస్యంగా మనం శ్మశానం దగ్గరికి చేరుకోవాలి. అంతకు ముందే ఇంట్లో శత్రువులు కాని వాళ్ళని శత్రువుల్ని గురించి నమ్మించాలి. నాకేం పాలుపోవడం లేదు ఆరాధన. ధైర్యం తెచ్చుకోండి తాతగారు, నాకు ధైర్యం చెప్పండి. మనం ఆధారపడిపోతే మనకి ప్రీతం దక్కడు. ఆరాధన రాసింది చదివి దీర్ఘంగా నిట్టూరిచాడు తాతగారు. తాతగారితో అంటోంది ఆరాధన. ఇక ఎన్నో రోజులు ప్రీతం బ్రతకడు. మనం తొందరపడాలి. అతి త్వరలో కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరికీ అర్థం కాకుండా ఆ కోమాలోనే ముందుగా ఏర్పాటు చేసుకున్న డాక్టర్ వైద్య పర్యవేక్షణలో మరణిస్తాడు. అతడి మరణానికి ఏదో కారణం చెబుతాడు డాక్టర్. ఆమె తొలిసారిగా ఇక నిగ్రహించుకోలేనట్టు, ఆపుకోలేనట్టు వెక్కి వెక్కి ఏడ్చింది. నిశ్చేష్టుడిలా నిలబడ్డారు తాతగారు. శాంతి, నీకు మనింట్లో ఉండే శత్రువుని చూపించనా? ఏంటొదినా నువ్వు అంటోంది? ఇంకా శత్రువు మనింట్లోనే ఉన్నాడనా నీ ఉద్దేశం? ఎందుకు ఉండరనుకుంటావు? మీ అత్తయ్య హత్య చేయబడ్డంత మాత్రాన శత్రువు ఇంట్లో ఉండే అవకాశం లేదనా? అది కాదు. చూస్తావా? చూస్తాను, పట్టుదలగా అంది శాంతి. అయితే ఈరోజు నువ్వు నీ గదిలో నా దగ్గర పడుకోవాలి. అలాగే, నమ్మలేనట్టు భయంగా చూస్తూ అంది. శాంతి ఈ మధ్య తల్లి దగ్గర పడుకుంటోంది. ఆవిడికి బాగా లేకుండా ఉన్నప్పటి నుండి. అయితే ఆంటీకి కూడా ఈ విషయం చెప్పకూడదు, నువ్వు హడలిపోతుంది. తొందరగా నిద్రొస్తోందని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలి మనం, ఓకేనా? తలూపింది భయంగా. ఆ రాత్రి 11 అయింది సమయం. శాంతి గదిలో లైట్లార్పేసి కిటికీ తెరని కొద్దిగా కదిల్చి చూస్తూ కూర్చుంది ఆరాధన. హరిశ్చంద్రరావు ఆయన ఫ్రెండు వెళ్ళి పడుకున్నారు. ప్రీతం విషయం ఆ ఫ్రెండు కనిపెట్టకుండా తీసుకున్న జాగ్రత్తతో 9కే పడుకున్నాడు హరిశ్చంద్రరావు. అయితే ఆ ఫ్రెండు అంత తేలిగ్గా నిద్రపోయే ఘటం కాదు అనడానికి సాక్ష్యం ఇంకా కంచులా ధ్వనిస్తోన్న అతగాడి కంఠమే. ఈ శని రేపటితో వదులుతుందట. అంత క్రితం అంది శాంతి. శని, నవ్వుకుంది ఆరాధన. 11 దాటి 10 నిమిషాలయ్యాక శాంతి చేయి పట్టుకుంది ఆరాధన. హాల్లో చీకటిగా ఉంది. ఇద్దరూ అడుగులు చప్పుడు కాకుండా చాలా నిశ్శబ్దంగా నడుస్తూ పైకి చేరుకున్నారు. అంతకుముందే ఆరాధన ప్రీతం గదికి ఎడం వైపునున్న గెస్ట్ రూమ్ తలుపుల తాళం తీయించుంచింది శాంతి చేత. ఇప్పుడు నిశ్శబ్దంగా ఇద్దరూ ఆ రూమ్ తలుపులు నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. చీకటిగా ఉందా గదిలో. ఆరాధన ఏం చేయబోతుందో, ఏం చూపించబోతుందో శాంతికి తెలీదు. అవ్యక్తమైన భయంతో, ఏం చూడాల్సొస్తుందోనన్న భయంతో ఆమె గుండె వేగంగా, చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఆరాధన అలాగే శాంతి చేయి పట్టుకుని చీకట్లో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఆ గదిలో ఓ మూలకి తీసుకెళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత ఆమె ఏం చేసిందో శాంతికి తెలీదు. చిన్న చప్పుడైనా కాలేదు. గదిలోకి హఠాత్తుగా వెలుగొచ్చింది. అది ఎక్కడి నుంచొచ్చిందో తెలియక శాంతి ఆశ్చర్యపడబోయే లోపల ఎదురుగా కనిపించింది నిలువెత్తు అద్దం. అద్దంలో నుండి కనిపిస్తోంది ప్రీతం గదిలోని కొంత భాగంగా గ్రహించి తెల్లబోయిందామె. గోడ తొలగి అద్దం కనిపిస్తోందన్న విషయం ఆ అమ్మాయికి అర్థం కాక ఏదో అనబోయింది. ఆరాధన చప్పున ఆమె నోటి మీద చెయ్యుంచి ఆమెని అద్దం ముందుకు నెట్టి లోపలికి చూడమని సైగ చేసింది.
శాంతి ఆశ్చర్యంగా భయంగా ఈసారి స్పష్టంగా అద్దంలోంచి లోపలికి చూసింది. ఇప్పుడు గది మొత్తం కనబడుతోంది ఆ అమ్మాయికి. అంతే, శత్రువు లోపలి దృశ్యాల్ని చూస్తోంది. ప్రీతం మంచం దిగువగా స్పీకర్లని అమర్చి టేప్ రికార్డర్ని ఆన్ చేస్తున్న శత్రువు. హఠాత్తుగా ప్రీతం కదలడం ప్రారంభించాడు. గాఢ సుషుప్తిలో నుంచి మెలకువలోకి. అర్థమవుతోంది శాంతికి, తన అన్నయ్య మీద ఏదో బలమైన దుష్ట ప్రయోగం జరుగుతోంది. ఆ చేస్తోంది ఆవేశాన్ని, దుఃఖాన్ని, ఆగ్రహాన్ని అణుచుకోవడం చేతగాని శాంతి పిడికిళ్ళు బిగించి ఆ అద్దం మీద బలంగా బాదింది. లావుగా మందంగా ఆమె ముంజేతుల దగ్గరున్న బంగారు గాజులు కంగుమని తగిలాయి ఆ అద్దానికి. బొళ్ళుమన్న చప్పుడుతో ఆ అద్దం కొంతమేర పగిలి 2 చిన్న పెంకులు లోపలికి జారాయి. లోపల నుండి ఇంకా స్పష్టంగా స్వేచ్ఛగా దూసుకొచ్చిన కాంతి శాంతి మొహం మీద. శాంతి అలా చేస్తుందని, ఆ షాక్ నుండి అంత త్వరగా కోలుకుంటుందని ఊహించని ఆరాధన నిశ్చేష్టురాలైంది. ఒక్క ఆరాధనే కాదు, నిశ్చేష్టురాలైంది. పగిలి నేలరాలిన గాజు పెంకుల చప్పుడుకి చివ్వున నాగులా తలెత్తి వెనుతిరిగి చూసిన శత్రువు శారదమ్మ కూడా. నేను నమ్మలేను వదినా, నమ్మలేను. హిస్టీరిక్గా ఏడుస్తోంది శాంతి. నమ్మక తప్పదు శాంతి, నమ్మక తప్పదు. ఇంకా నీకు తెలియని, నాకు తెలిసిన విషయాలు చాలా చెప్పాలి. అంతా విని నీకు మీ అన్నయ్య ముఖ్యమో తల్లే అవసరమో తేల్చుకో. ఇప్పుడు నా మీద హత్యా ప్రయత్నం జరిగినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఆరాధనకి తెలీదు, వాళ్ళు ఊహించిన విధంగా సమస్య చాలా వరకు విడిపోయే సంఘటన జరగబోతుందని. అప్పుడు ఆరాధన ప్రారంభించింది. తన మీద ఢిల్లీలో హత్యా ప్రయత్నం తలపెట్టిన దగ్గర నుండి ప్లాను ఎంత పగడబందీగా మొదలైందో నమ్మశక్యం కాని విషయాలు. దిగ్భ్రమగా వింటోంది శాంతి, శారదమ్మ కూతురు. దేవతలా భావించిన తల్లిని ఓ రాక్షసిలా, నయవంచుకురాల్లా, విషనాగులా చూడాల్సి రావడం ఎంత దురదృష్టం, ఎంత ట్రాజెడీ. ఆరాధన, తాతగారి నుండి ఫోన్ వచ్చింది. ఎడిటర్ గారి పిలుపుతో ఉలిక్కిపడి లేచింది ఆరాధన. అప్పటికి తెలతెల వారుతోంది. విషయం తనకి తెలిసినంతవరకు మొత్తం శాంతికి చెప్పింది ఆరాధన. శాంతి ఇంకా వాటి తాలూకా షాకు నుండి కోలుకోనేలేదు. తాతగారు, ఆదుర్దాగా పిలిచింది ఆరాధన. ఆరాధన, శారద ఆత్మహత్య చేసుకుంది. ఈ మాట విని ఆరాధన ఎంత షాక్ అయిందంటే, ఆ క్షణంలో ప్రియతమే మరణించాడని చెప్పున్నా, తాతగారు హత్య చేయబడ్డారని చెప్పున్నా అంతగా షాక్ అయ్యేది కాదు. ఊహించని విషయం ఇది. తాతగారికో తనకో మూడిందని భావించిన ఆరాధన శాంతిని ఎడిటర్ గారింటికి తీసుకొచ్చి తనకి జరుగుతున్నదంతా చెప్పి కథ మొత్తం ఓ చిన్న బుక్లో రాసి, తనకి ఏదైనా ప్రమాదం వాటిల్లిన పక్షంలో అది ఎవరి వలన సంభవించనుందో కూడా రాసి ఎడిటర్ గారికి ఇచ్చింది. ఆ స్థితే సంభవిస్తే పోలీసులకిమ్మని. కానీ శారదమ్మ ఇలా ఆత్మహత్య చేసుకోవడం. 10 నిమిషాల తర్వాత తేరుకుంది ఆరాధన. అంతసేపు తాతగారు మాట్లాడలేదు అవతల. ఎలా చేసుకుంది? బొంగురుపోయిన కంఠంతో అడిగింది. సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని. ఆరాధనకి రాజులు గుర్తుకొచ్చాడు. ఆమెలో బాధ, సుళ్ళు తిరుగుతున్న బాధ. ఆ దుర్మార్గురాలకి, నైవంచుకురాలకి ఆ శిక్ష సరిపోదు. ఆరాధనకి తెలుసు, కూతురు చూసిందని. ఏ కూతురి కోసమైతే తను ఇంత కిరాతకానికి పూనుకుందో, ఆ కూతురు ముందు తను కప్పుకున్న తోలు జారిపోయి అసలు రూపం బయటపడిందని తెలిసాక ఆ కూతురి మనస్తత్వం, తోడబుట్టిన అన్న పట్లున్న ప్రాణాధికమైన అభిమానం గురించి తెలిసింది కాబట్టే, తనని క్షమించదని కూడా తెలుసు కాబట్టి ఆత్మహత్య చేసుకుంది శారదమ్మ. అదే తనొక్కత్త అయ్యుంటే రాత్రికి రాత్రే హత్య చేయబడి ఉండేది. హరిశ్చంద్రరావుకి ఇది భయంకరమైన షాక్. ఆరాధన తాతగారి కంఠంలో జీర. ఎలా ఉంది శాంతి, ఏం చెబుతావు? చెప్పక తప్పదు కదా, వెంటనే బయలుదేరొస్తాం పెట్టేసింది ఆరాధన. విషయం తెలుసుకుని శత్రుబలం సగం పడిపోయిందన్నమాట, నిరసనగా అన్నారు ఎడిటర్ గారు. ఆరాధన ఊహించినంతగా షాక్ కాలేదు శాంతి ఈ మాట విని.